హే ఎవరివన్, మీరు ఎప్పుడైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించారా? అంటే ఫ్రంట్ ఐటీ ఇండస్ట్రీ స్కిల్స్ ఏవైనా, అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, సిస్టమ్ డిజైన్, వీడియో ఎడిటింగ్ అని ఇలాంటివి ఏవైనా. అసలు అసలు ప్రాబ్లం అసలు నేర్చుకోవడంలో కాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఈరోజు ఏం చేయాలి? రేపేం నేర్చుకోవాలి? అసలు మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా? ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఈ సిరీస్లో మనం ఈ ఫ్రస్ట్రేషన్‌ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, నేను ఒక కొత్త సిరీస్ ప్లాన్ చేస్తున్నా. ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం. ప్లేన్‌లీ అనే ప్రాజెక్ట్. ఇది ఒక ఏఐ పవర్డ్ లెర్నింగ్ ప్లాన్ ట్రాకర్. అది కూడా పూర్తిగా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయబోతున్నాం. ముందుగా ఇది ఎవరి కోసం? ఎవరైతే అసలు పూర్తిగా రియాక్ట్ రాదో, ఎవరికైతే కొంచెం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ కొంచెం జావాస్క్రిప్ట్ రాయడం తెలుసో, ఇది ఖచ్చితంగా మీకోసం. ఈ ప్రాజెక్ట్‌లో మనం స్లోగా వెళ్ళబోతున్నాం. అంటే ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళబోతున్నాం. ఒక ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తాం? అది పర్టిక్యులర్‌గా ఈ ఫోల్డర్‌లోనే ఎందుకు పెడతాం? అంటే అంటే ఒక కంపెనీలో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌ని ఎలా మెయింటైన్ చేస్తారో అది అది ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఈ కోడ్ ఎందుకొస్తుంది? అది ఈ లైన్‌లోనే ఎందుకొస్తుంది? ఇలా ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. ఇది నేర్చుకునేటప్పుడు మీకు కాంపోనెంట్ అంటే తెలియాల్సిన అవసరం లేదు. హుక్ అంటే ఏంటో కూడా తెలియాల్సిన అవసరం లేదు. స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? స్టేట్ అంటే ఏంటి? ఇవన్నీ తెలియని అవసరం లేదు. ఇది ఎండ్ అయ్యేలోపు ఇవన్నీ మీకు పూర్తిగా తెలుస్తాయి. సో, ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా కొన్ని వారాల పాటు నడుస్తుంది. నేనైతే 30 డేస్ అనుకున్నాను. బట్ ఇది ఎక్కువ రోజులే పట్టొచ్చు. ఎందుకంటే ప్రతిదీ అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. సో, వీక్ 1 అంతా మనం ప్రాజెక్ట్ సెటప్ చేసి ఫోల్డర్ స్ట్రక్చర్ అర్థం చేసుకొని అండ్ టెయిల్ విండ్ వాడబోతున్నాం. టైప్ స్క్రిప్ట్ వాడబోతున్నాం ఈ ప్రాజెక్ట్లో. రియాక్ట్, టెయిల్ విండ్, టైప్ స్క్రిప్ట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ప్రాజెక్ట్ని అయితే సెటప్ చేద్దాం. ఓకే. వీక్ 2 వచ్చి యూఐ ఇంప్లిమెంట్ చేద్దాం. రియల్ కోడ్ అంటే డాష్ బోర్డ్, ప్రోగ్రెస్ కార్డ్, ఆ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేయడం ఇవన్నీ సెకండ్ వీక్లో ఉంటుంది. థర్డ్ వీక్ వచ్చి లాజిక్, అంటే డేటా ఎలా ఫ్లో అవుతుంది, అంటే కాంపోనెంట్ టు కాంపోనెంట్ డేటా ఎలా ఫ్లో చేస్తున్నాం, ఆ లాజిక్ ఏంటి, ఇవన్నీ. వీక్ 5 వచ్చి పాలిష్ అండ్ షిప్పింగ్, యానిమేషన్స్, ఎంప్టీ స్టేట్స్, క్లీనప్ కోడ్ అండ్ వర్షన్లో డిప్లాయ్ చేసి ఆన్లైన్లో రన్ చేద్దాం. సో, ప్రతి వీడియో ఒక్కో కాన్సెప్ట్, ఒక్కో పజిల్ని అయితే సాల్వ్ చేస్తున్నాం. సో, ఏ వీడియోని మిస్ అవ్వకూడదు. మధ్యలో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ప్లేన్లీనే ఎందుకు ఎంచుకున్నా? ఎందుకు మిగతా ప్రాజెక్ట్స్ లైక్ అందరిలాగా పర్టికులర్గా రియాక్ట్ చెప్పాలంటే ఒక్కో టాపిక్ తీసుకొని ఒక్కో ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. టు డూ లిస్ట్, వెదర్ యాప్, బ్లాగ్ యాప్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ప్లేన్లీనే ఎంచుకున్నా? ప్లేన్లీ అనేది ఒక రియల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఏంటి మనకంటూ ప్రాబ్లం ఉంటుంది కదా, మనం ఏం నేర్చుకోవాలి, ఈరోజు ఏం నేర్చుకుంటాం, రేపు ఏం నేర్చుకుంటాం, పర్టికులర్గా ఒక పర్సన్కి ఈరోజు స్టార్ట్ చేసింది మళ్ళీ ఏ టాపిక్, అంటే ఆ పర్టికులర్ స్కిల్లో ఏ టాపిక్ నేర్చుకోవాలో మనకు తెలియదు. బట్ ఎవరైనా గైడ్లైన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ టాపిక్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అది పర్టికులర్ మనకు తెలియదు కదా, మనం క్రియేట్ చేసుకుంటే అది మధ్యలో ఎక్కడ ఇది కరెక్టేనా కాదా అని మనకు డౌట్ వస్తుంది. సో ఏఐ నుంచే నేర్చుకుంటే, ఏఐ ఇచ్చే ప్లాన్ ఫాలో అయితే పర్టికులర్గా అది ఇస్తుంది కాబట్టి దాన్ని నేర్చుకోవడానికే ప్రయత్నిస్తాం. సో ఈ ప్రాబ్లం అనేది చాలామందికి ఉంది. మనకి అంటే నాకు నాకు ఉంది ఈ ప్రాబ్లం. ఎందుకంటే ఈరోజు స్టార్ట్ చేస్తే మళ్ళీ రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అని తెలీదు. సో నాకు ఇదే ఐడియా వచ్చింది. సో జనాలకి కూడా మేబీ యూస్ఫుల్ అవుతుందేమోనని చెప్పి ఈ వీడియోలు అయితే చేస్తున్నా. ఇదే ప్రాజెక్ట్ అయితే ఎంచుకున్నాను నేను. ఇది దాంతోపాటు ఇది పర్ఫెక్ట్ కాంప్లెక్సిటీ ఉంది. అంటే మీకు అది స్టేట్ మేనేజ్మెంటు, కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ అందులో వేరియంట్స్, అంటే బటన్ వేరియంట్స్ ఉంటాయి. పర్టికులర్గా అంటే ఒక కంపెనీలో కొత్తగా ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే ఫోల్డర్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తారో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ కాంప్లెక్సిటీలో ఉంది. దాంతోపాటు ఓవర్‌వెల్మింగ్‌గా అయితే లేదు. అంటే మీరు ఏదో ఇది ఎక్కువైపోయింది, నాకు అర్థం కావట్లేదు అన్న
ఫీల్ అయ్యే అవసరం అయితే ఇందులో ఉండదు. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏ కోడ్ ఎక్కడ వస్తుంది, ఇది ఇందులోనే ఎందుకు పెట్టాలి. ఓకే. అది పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి ఈ ప్లేన్‌లీ అనే ప్రాజెక్ట్‌ని అయితే ఎంచుకున్నా. సో, ఈ సిరీస్ సెండ్ అయ్యేలోపు మీకు రియాక్ట్‌తో పాటు టెయిల్‌విండ్ ఎలా యూజ్ చేస్తాం, అందులో టైప్ స్క్రిప్ట్ కూడా వాడతాం. అది టైప్ సేఫ్టీ కోసం. ఇది ఇప్పుడు అంటే ఈ జనరే ఈ అప్‌కమింగ్ ఇయర్స్‌లో టైప్ స్క్రిప్ట్‌ని చాలా కంపెనీస్ అయితే వాడుతున్నాయి. సో, దానికి ఇంపార్టెన్స్ అయితే ఎక్కువ. ఎందుకంటే టైప్ సేఫ్టీ అయితే ఇవ్వాలి. సో, అది కూడా ఈ ప్రాజెక్ట్‌లో మనం ఇంక్లూడ్ చేస్తాం. జావా స్క్రిప్ట్‌తో పాటు చేయొచ్చు. బట్ మీకు అర్థం కావాలి కదా! అంటే టైప్ సేఫ్టీ అక్కడ కంపెనీ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇట్ విల్ బి సో ఇంపార్టెంట్. సో, అందుకనే టైప్ స్క్రిప్ట్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నా. దాంతో పాటు నాకు రివైజ్ చేసినట్టుంటది. సో, అందుకని టెయిల్‌విండ్ అంటున్నా. టైప్ స్క్రిప్ట్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నా. సో, మీకు అర్థమవుతది. నేను నేర్చుకున్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సో, ఆ ఎక్స్‌ప్లనేషన్ అనేది నాకు ఎక్స్‌పీరియన్స్ పెరుగుతది. మీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు చాలామంది వీడియోస్ చూశాను. అంటే హిందీలో, ఇంగ్లీష్ మొత్తం అయితే చూశాను. బట్ అందరికీ అన్నీ సెట్ అవ్వవు. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా కాబట్టి నేను 1 ఇయర్ పాటు ఒక కంపెనీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 1 ఇయర్ పాటు కంపెనీలో వర్క్ అయితే చేశాను. బట్ ఏందంటే ఏఐ వల్ల లే ఆఫ్ అయితే అయ్యాను. సో, ఇప్పుడు ఐ వాంట్ టు షో మై సెల్ఫ్. దట్ ఈస్ ఇట్. సో దట్ ఐ కెన్ వర్క్ ఇన్ ఏ కంపెనీ దట్ ఐ హావ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇట్. సో, నాకైతే ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. దాంతోపాటు నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. సో, నాకింత కోడింగ్ నాలెడ్జ్ ఉంది అని చూపించుకోవడానికే ఏ ప్రయత్నం అంతే. దాంతోపాటు మీకు నేర్పించొచ్చు. సో, మీ థింకింగ్‌లో అంటే చెప్తారు చాలామంది వీడియోస్‌లో రియాక్ట్ గురించి ఇవన్నీ. పర్టిక్యులర్ ఒక టాపిక్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేసి చూపిస్తారు. బట్ అక్కడ ఆ లైన్ ఎందుకొస్తుందనేది పర్టిక్యులర్‌గా ఎవరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. తెలుగులో అసలు తక్కువ. ఇది ఎందుకొస్తుంది? ఈ లైన్ ఎందుకొస్తుంది? ఈ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? ఇందులోనే ఎందుకైనా పెట్టాలి? ఈ ఫైల్ తీసుకెళ్ళి ఈ ఫోల్డర్‌లోనే ఎందుకు పెట్టాలి? ఇవన్నీ అంత క్లియర్‌గా చెప్పేవాళ్ళైతే లేరు. సో, నేనైతే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను వేరే వీడియోస్‌లో అంటే హిందీలో చూసి ఇలా నేర్చుకున్నా. అండ్ రియల్ టైమ్‌లో కూడా వర్క్ చేశాను కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఇది మీకు హెల్ప్ అవుతది ఖచ్చితంగా. ఎందుకు ఇప్పుడు ఏఐ వచ్చేసింది. ఫ్రంట్ ఎండ్ అదే చేస్తది కదా! ఆ బ్యాక్ ఎండ్ కూడా చేస్తది. ఫుల్ డెవలప్‌మెంట్ అదే చేస్తది. ఇది ఏఐ యూజ్ చేసుకుంటే సరిపోతది కదా! అని అనుకోవచ్చు. వచ్చింది. బట్ అందులో కూడా ఫ్లాస్ ఉన్నాయి. ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ వచ్చి ఏఐని కూడా దాంట్లో ఇంటిగ్రేట్ చేయగలుగుతారో వాళ్ళు మిగులుతారు గానీ, ఓన్లీ ఫుల్ స్టాక్ వచ్చి ఏఐ నువ్వు చేయలేకపోతే సో, మేబీ దే కెన్ బి వాళ్ళు లే ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ మీరు ఏఐ వాడాలంటే ఏఐ ఎక్కడ వాడతారు? ఫుల్ స్టాక్ డెవలప్‌మెంటే కదా! వాళ్ళు ఇప్పుడు ఏఐ యూజ్ చేసుకొని చేయాలనుకున్న వాళ్ళ ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్‌లోనే ఆ ప్రాజెక్ట్‌ని అయితే బిల్డ్ చేసి మన ముందుకు తీసుకెళ్ళాలంటే అది ఫుల్ స్టాక్ డెవలప్‌మెంటే. అందులో వస్తేనే వాళ్ళు ఏఐ యూజ్ చేస్తారు కదా! బట్ మీకు అది అర్థం కావాలంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అనేది రావాలి. అంటే బేసిక్ అనేది రావాలి. ఒకప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంటే డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఇవన్నీ డిఫరెంట్ రోల్స్. బట్ ఇప్పుడనేది ఈ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అనేది బేసిక్ అనమాట. సో, వదిలే దీన్ని స్కిప్ చేసి మీరు డైరెక్ట్‌గా ఏయగలిగితే పెద్ద ప్రయోజనం అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే పర్టిక్యులర్ మీకు ఓకే. ఏఐ యూజ్ చేస్తారు. బట్ ఆ ప్రాబ్లమ్ అనేది మీకు ఎక్కడొస్తుంది? ఎగ్జాక్ట్ ఏ ప్రాబ్లమ్ అనేది మీకు ఆ కోడ్ అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అనేది నేర్చుకోవాలి. మనం ఏవైతే బిల్డ్ చేయబోతున్నామో ఇప్పుడు ఇది చూద్దాం. ఎందుకంటే మనం బిల్డ్ చేసే ముందు ఏం బిల్డ్ చేస్తున్నాం అనేది తెలియడం ముఖ్యం. అది అర్థం కాకపోతే మనం రాసే కోడ్ కూడా అర్థం కాదు. సో, ఓవర్‌వ్యూ అయితే అంటే మనం చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి ఓవర్‌వ్యూ అయితే ఇస్తున్నాను. అండ్ పేజెస్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్. ఇది ల్యాండింగ్ పేజు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ నేమ్ అయితే ప్లేన్లీ. బట్ రోడ్ మ్యాప్ అనేది నేను ఫస్ట్‌లో పెట్టిన పేరు. సో, నేమ్ చేంజ్ చేద్దాం అనుకుని మళ్ళీ చేంజ్ చేశా. ఒకచోట చేంజ్ చేశా కానీ ఇది చేంజ్ అవ్వలేదు. మేబీ చూద్దాం. స్టార్ట్ ఫ్రీ. సో, ఇది డాష్‌బోర్డ్ అనమాట. ఇక్కడ మనం నేర్చుకునే ప్లాన్స్ అయితే ఇవి. ప్రస్తుతానికి నేను ఏదో కార్డ్ అయితే ఈచ్ కార్డ్ అనేది మనం నేర్చుకోబోయే
స్కిల్ అనమాట. ఇక్కడ ఒక సిస్టమ్ డిజైన్ అనేది నేను అంటే నార్మల్గా డెమో ఇవ్వడానికి మీకు పెట్టాను. ఇక్కడ చూడొచ్చు ప్రోగ్రెస్ బార్ అనేది ఉంటుంది. అంటే ఎన్ని డేస్ మనం చేయాలనుకుంటున్నాం, ఇది ఎన్నో రోజు, ఇంకా ఎన్ని రోజులు లెఫ్ట్ ఉంది. సిస్టమ్ డిజైన్ బిహైండ్ షెడ్యూల్ అంటే నేను ప్లాన్ క్రియేట్ చేశాను కానీ ఒక్కరోజు కూడా కంప్లీట్ చేయలేదు. సో ఇది డైనమికల్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం ముందున్నామా లేదా అనుకున్నామా, అంటే ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తే అహెడ్ ముందు ఉన్న అహెడ్ అని చూపిస్తుంది, లేదంటే బిహైండ్ షెడ్యూల్ అని ఉన్నట్టు చూపిస్తుంది ఇది. సో ఇక్కడ టు డూ లిస్ట్ అంటే రోజువారీ మన పనులు మనం ఏమైతే చేయాలంటే కొంతమంది జిమ్కి వెళ్తారు. సో ఐ వాంట్ టు గో టు జిమ్, ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. సో ఇలా టు డూ లిస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి. న్యూ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇది న్యూ ప్లాన్ అనమాట. ఇక్కడ ప్లాన్ మీరు ఇవ్వచ్చు. దాంతోపాటు కేటగిరీ ఇది వదిలేయండి. సో అంటే ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనం నార్మల్గా డిఫాల్ట్గా కొన్ని సెలెక్ట్ పెట్టాను. ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి బ్యాక్ ఎండ్. ఇక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడికి వచ్చేటట్టు డ్యూరేషన్ ఎన్ని రోజులు చేయాలనుకున్నా అన్ని రోజులు ఇక్కడ పెట్టుకోవచ్చు. దాని తర్వాత స్టార్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దాంతోపాటు టార్గెట్ అంటే ఏ రోజు మనం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం అలా. ఇది ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆటో జనరేటెడ్ బై టాస్క్ విత్ ఏఐ. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏ లెవెల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆల్రెడీ బేసిక్ లెవెల్ వచ్చి ఉంటే ఇంటర్మీడియట్ లేదా పూర్తిగా అడ్వాన్స్డ్ కావాలంటే అడ్వాన్స్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టే అవి రోజువారీ ప్లాన్ అనేది ఇస్తుంది. లేదు నాకు ఏ వద్దు నేనే పెట్టుకుంటా, రేపు ఏం నేర్చుకోవాలనేది నేనే చేసుకుంటానంటే మీరు చేసుకోవచ్చు. సో దీన్ని టాగుల్ బటన్ ఆఫ్ చేసి సో ఇలా క్లిక్ చేసిన ఇక్కడ రియాక్ట్ అని పెడతా. రియాక్ట్ సో జనరేట్ ప్లాన్ కొడితే ఇలా ప్రస్తుతానికైతే ఏ అయితే ఇంటిగ్రేట్ చేయలేదు. సో ఇలా అయితే వస్తుంది. ఇదే డైలీ ప్లాన్. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సో 1%. సో డైనమికల్గా మీరు పెరుగుతుంది. సో ఇప్పుడు ఆన్ ట్రాక్ ఉంది. ఇందాక చూసిన దాంట్లో బిహైండ్ ది షెడ్యూల్ అని ఉంది. ఇప్పుడు ఆన్ ట్రాక్ అంటే ఈరోజే క్రియేట్ చేశారు, ఈరోజే ఒక టాపిక్ అయితే కంప్లీట్ చేశారు కాబట్టి 1%. సో 90 డేస్లో 1% అనేది కంప్లీట్ చేసుకున్నారు. 89 డేస్ ఉంది ఇంకా అలా. సో ఏ రోజు ఏ టాపిక్ రావాలో అన్ని డేస్కి ప్లాన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ డైనమికల్గా చేస్తుంది. ఓకేనా, ఇదే నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం చేయబోతుంది. ప్రైజింగ్, బిల్లింగ్ అంటే సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ కదా ఫ్యూచర్లో. మేబీ ఇది కొంతమంది యూజ్ అవుతుంది, లేదా యూజర్స్ పెరిగితే అంటే దీన్ని వాడకం అనేది పెరిగితే సో ఐ కెన్ మేక్ ఇట్ వర్కబుల్. సో దట్స్ వై. సో ఈ పేజెస్ అన్నీ అండ్ దీంతోపాటు ఇది కూడా ఉంది. ఇవన్నీ ఈ ఫీచర్స్ అన్ని బిల్డ్ చేద్దాం. సో రియాక్ట్ క్రియేట్ చేసాం, సిస్టమ్ డిజైన్ క్రియేట్ చేసాం, ఇలా వస్తుందన్నమాట. ఇదే మన ప్రాజెక్ట్, మనం బిల్డ్ చేయబోయే ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రో అని చూపిస్తున్నాం కదా, ఇది బ్యాడ్జ్ అనమాట. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ లాగా అక్కడ ఉంటుంది కదా ప్రో వర్షన్, నార్మల్ వర్షన్, ఫ్రీ వర్షన్, నార్మల్ వర్షన్. సో ఇవన్నీ ఆ బ్యాడ్జ్లు అవి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఆ ఫీచర్స్ అలా ఉంటాయి. సో మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి స్లోగా బిల్డ్ చేసేటప్పుడు మాత్రమే చెప్పగలుగుతా. సో చాలా ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేసే వీడియోస్ అయితే మీరైతే చూస్తే రియాక్ట్ మీద, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద, వర్క్ ఫ్లో అనేది ఎట్టుండాలి, ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఎట్టుండాలి, కుదిరితే సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ కూడా ఇంటిగ్రేట్ చేద్దాం. అంటే ఎక్కువ యూజర్స్ వస్తే ఎలా మెయింటైన్ చేయాలి అలా అది కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. దాంతోపాటు ఏఐ కూడా ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ ఎలా ఇందులో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాదనట్లేదు. దాన్ని ఇంకా యూస్ఫుల్ వేగా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా ట్రై చేద్దాం. ఇది ఫస్ట్ వీడియో. సో ఇప్పటి నుంచి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈచ్ కాన్సెప్ట్ అంటే ఈచ్ డే
అంటే ప్రతిరోజు ఒక్కో కాన్సెప్ట్, ఒక్కో ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తుంది. ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. ఎందుకంటే అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు చాలా కన్‌ఫ్యూజన్ రియాక్ట్ అంటే ఏందిది? ఇక్కడెందుకొస్తుంది ఈ కోడ్? ఏంటి స్టేట్ మేనేజ్‌మెంటు? ఇది ఎందుకని రియాక్ట్ స్టేట్ మేనేజ్‌మెంట్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ రెడ్యూసర్, మళ్ళీ ఆప్టిమైజేషన్ చేయడానికి యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్, ఇలా చాలా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్‌లో నేను చాలామంది వీడియోస్ చూశాను కదా! నాకేం అర్థం కాలేదు. క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఏం అర్థం కాలేదు. బట్ కొంతమంది వీడియోస్ అయితే నేను ఫైండ్ చేశా. సో, దట్ కెన్ బి యూజ్‌ఫుల్ ఫర్ మీ. సో, ఈ వీడియో కూడా మీకు యూజ్‌ఫుల్ అంటే అందరూ చెప్పేది వాళ్ళు చెప్పేది కరెక్టే కావచ్చు. బట్ అందరికీ వాళ్ళ ఫార్మాట్ నచ్చాలని రూల్ ఏం లేదు కదా! మీకు అర్థమయ్యేలా చెప్పేది కొంతమంది చెప్పేది మీకు చాలా బాగా అర్థమవుతది. కొంతమంది చెప్పేది అసలు అర్థం కాదు. వాళ్ళు అన్ సీనియర్ డెవలపర్సే అయ్యుండొచ్చు. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు. బట్ మనకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు మాత్రమే మనకు అర్థమవుతా చెప్పేవాళ్ళు మా చెప్పేవాళ్ళ వీడియోస్ మాత్రమే మనకు అర్థమవుతది. సో, నేను కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది కొంతమందికి అర్థం అవ్వచ్చు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో, ఐ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఎందుకు, ఎక్కడ, ఏం చేస్తున్నాం అనేది క్లియర్‌గా అర్థమయ్యేలా నేను చెప్తా ఈ సీరీస్‌లో. సో, ట్రై టు సబ్స్క్రైబ్.